శ్రీమాత్రే నమః. ముందు ఒక వీడియో వినండి. Why do you fool them to worship idols? Where are the idols mentioned in the Gita and Veda? Which idol is mentioned in the Gita and Veda? Which Mata is mentioned? Which Pashu is mentioned? Why are you making them to worship Ganesha? Why are you making them to worship only monkey god? Why are you making them to worship Narsimha Swami? That fellow should come down to cut with his nails Prahlad's father's stomach when we approach death. Does God come here to give us death? God could not give death to Prahlad's father sitting in the heaven. He had to come down to slaughter, to kill the demon. God has to come down on earth and walk and take a trishul and kill. God doesn't have power sitting in the heaven to kill anybody. God should have power to give Mata a big trishul to kill Asura here. He can't kill the Asura from there. Look at the stupidity which has been spread by these idiots, Pandit Purohits, Brahmin idiots of the temples. And looting money, looting mind of the people and looting money. People are ignorant. They just go for 5 days, sit like this, worship before the Pandit, go away. You have to do meditation. You should tell people to do half an hour of meditation from home. విన్నారు కదా, ఇతను ఒక ప్రొఫెసర్, పేరు భట్టాచార్య. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆ సంస్థ వాళ్ళు ఇతనిని చదువు చెప్పడం కోసం తాత్కాలికంగా పిలిపించారు. సరే, చదువు చెప్పడానికి వచ్చినప్పుడు పిల్లలకి చదువు చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇతను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటూ కూడా, అంటే చాలా ఉన్నత చదువు చదివాను అని అనుకుని చాలా అధమంగా మాట్లాడాడు, అత్యంత నీచంగా మాట్లాడాడు. అతను ఆ ఆర్యాలో మాట్లాడింది ఏంటంటే, మంకీ గాడ్ అని ఆంజనేయ స్వామి వారిని, నరసింహస్వామి వారిని, వినాయకుడిని కూడా చాలా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, ఈ వేదాల్లో గాని భగవద్గీతలో గాని విగ్రహారాధన గురించి ఉందా? దేవుళ్ళకే అంత శక్తి ఉంటే స్వర్గం నుంచే మాయ చేసేసి ఆ రాక్షసులను చంపేయచ్చు కదా, ఈ త్రిశూలము అవన్నీ పెట్టుకుని రావడం ఎందుకు? ఇదొక ఫూలిష్నెస్, ఇదంతా ఒక మూర్ఖత్వము, ఈ బ్రాహ్మణ ఇడియట్లు చేశారు ఇదంతా, వాళ్ళ వల్లే ఎంత మూర్ఖత్వం పెరిగిపోయింది అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. మరి ఎంత అసభ్యకరంగా మాట్లాడిన ఇతను మిగతా వాళ్ళ గురించి మాట్లాడగలరా? మన దౌర్భాగ్యం ఏంటి అంటే, అతను హిందువు, పైగా అతను ఏం చెప్పుకుంటున్నాడు, నేను బ్రాహ్మణ, అయినా సరే ఇవన్నీ నేను చెప్తాను, నేనేమి ఇంత మూర్ఖత్వంగా పోను, మీరు ధ్యానం చేయండి పొద్దున్న ఒక అరగంట సేపు. ఎవరి గురించి ధ్యానం చేయాలి? ఎవరి గురించి ధ్యానం చేయాలి? హిందూ దేవీ దేవతలని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. మొన్న ఈ మధ్యే మన భారతదేశం మీద ఒక కుట్ర జరగడానికి ఒక పన్నాగం పన్నారు సంఘ విద్రోహక శక్తులు. అదేంటి, బాగా హైయెస్ట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు, వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ చేత ఈ భారతదేశంలో సంఘ విద్రోహక పనులు చెయ్యాలని చెప్పి వాళ్ళ ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇతను ఇలా మాట్లాడుతున్నారు కదా హిందూ దేవీ దేవతల గురించి, హిందుత్వం గురించి. ఇప్పుడు అనిపిస్తోంది, ఈ సంఘ విద్రోహ శక్తులకి ఇలాంటి వాళ్ళందరూ అమ్ముడుపోయారా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా? హిందుత్వం గురించి అత్యంత నీచంగా మాట్లాడుతున్నారా? అంటే ఒక ఉపాధ్యాయ స్థానంలో ఉన్న వాళ్ళు చెప్తే పిల్లలు ఇన్స్పైర్ అయిపోతారు కాబట్టి, వింటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నుకున్నారా? లేదు అంటే అతను స్వతహాగానే అలా మాట్లాడా? దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉందా అని ఖచ్చితంగా మనం పరిశీలించి దానిని పరిశోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత ధైర్యం ఉంటే హిందూ దేవీ దేవతల గురించి అలా మాట్లాడతాడా? పైగా నేను బ్రాహ్మణ అంటున్నాడు, బ్రాహ్మణ ఇడియట్స్ అంటున్నారు. బ్రాహ్మణులు కాదు ఇడియట్స్, మాట్లాడిన వాళ్లే బ్రాహ్మణ ఇడియట్. పిల్లలకి చెప్పేదదా, తను ఏదైతే చెప్పాలో అది చెప్పి వెళ్లకుండా హిందూ దేవీ దేవతల గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు అంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి వాడికి బాగా లోకం అయిపోయింది హిందూ దేవీ దేవతలని, హిందువుల్ని అండం. నెక్స్ట్ వాళ్ళు టార్గెట్ చేసేది బ్రాహ్మణ. వీళ్ళు బ్రాహ్మణాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసా? ఈ బ్రాహ్మణ అనేవాడిని బయటికి తీసుకుని వచ్చేస్తే, వాడిని విడిగా తోసేస్తే, అందరినీ విడదీసేస్తే తర్వాత ఒక్కొక్కరిని విడదీసేస్తారనమాట. విడదీసేసి విభజించు పాలించు అని. మరి వీళ్ళందరూ ఎంతకు అమ్ముడిపోయారో.
ఎవరికి అమ్ముడిపోయారో. ఇలా హిందూ దేవీ దేవతల్ని తిడుతూ హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుతున్న వాళ్ళు హిందూ అని చెప్పుకోకండి. ముఖ్యంగా నేను బ్రాహ్మణ అని చెప్పుకోకండి. చెప్పుకుంటే సరిపోదు బ్రాహ్మణ అని. లక్షణాలు బుద్ధి కూడా అలాగే ఉండాలి, అప్పుడే బ్రాహ్మణ అవుతారు. చెప్పుకున్నంత మాత్రాన బ్రాహ్మణ అయిపోరు. అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భ్రష్టు పట్టిపోయిన బ్రాహ్మణ అనే అంటారు. ఇలా మాట్లాడితే ఒక ఆచార్యుడి స్థానంలో ఉండి పిల్లలకి చెప్పవలసింది అదా, మాట్లాడవలసింది అదా? హిందూ సంఘాలు మాత్రమే నోరు విప్పాలి అంటే ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. మిగతా వాళ్ళందరూ హిందువులు కాదా? ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు కారా? మన దేవీ దేవతలను అన్నప్పుడు మనకి పౌరుషం రాదా? మనం అలాగే కూర్చుంటామా? మనం అలాగే మాట్లాడకుండా ఉంటామా? ఈ మధ్య వీధికి ఒక్కడు తయారైపోయాడు హిందూ దేవీ దేవతల గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేదు అని అనుకోండి, వ్యవహారం ఇంకా ముందుకి చాలా దూరం పోతుంది. మొన్న ఈ మధ్యే మన భారతదేశం మీద కుట్ర పన్నడానికి ఏ విధమైన సంఘ విద్రోహక చర్యలు పనిచేశాయని తెలుసు కదా. డాక్టర్స్ ని, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు. అంటే ఇప్పుడు యువతను చెడగొట్టేయాలి. యువతను చెడగొట్టేస్తే వాళ్ళు నెక్స్ట్ తరానికి ఉపయోగపడకుండా ఉండాలి. వాళ్ళు విద్రోహక శక్తులుగా మారిపోవాలి. వాళ్ళలోంచి పూర్తిగా మన హిందూ దేవీ దేవతల గురించి విషాన్ని నింపేయాలన్నమాట. అలా నింపేస్తే వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు. మరి ఎక్కడో స్వర్గంలో నుంచి త్రిశూలం ఎందుకు పంపించటము? ఈ త్రిశూలం పంపించకుండా అక్కడి నుంచే మాయలు చేసేయచ్చని అన్నారు కదా. మరి ఆయన ఎందుకు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి సంపాదించుకుంటున్నాడు? ఆయన ఎందుకు ఇంట్లోనే చదువుకోవచ్చు కదా? 4 గోడల మధ్యలోనే ఉండి చదువుకోలేకపోయారు ఆయన కూడాను. మనకు అవసరాలన్నీ తీరిపోతాయి, మనం అన్ని తీర్చేసుకుంటాం, మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరికి వెన్నుపోటు పొడుస్తారు? హిందువులకి వెన్నుపోటు పొడుస్తారు అనమాట. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నంత కాలం హిందూ దేశం ఎప్పటికీ బాగుపడదు. పైగా చెప్పుకుంటున్నాడు నేను బ్రాహ్మణ అని.